సో దిస్ ఈజ్ మార్నింగ్ మీ అందరితోటి ఆ గ్రీటింగ్స్, సో మీ యొక్క విషెస్, సో ఇవన్నీ తీసుకుంటుంటే ఆ ఎనర్జీ అనేది ఎలాగొస్తుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 వీక్స్ నుంచి మీతో మాట్లాడలేకపోయా. రియల్గా చెప్పాలంటే నా ఒంట్లో ఉన్న క్యూర్ సెల్, అంటే యాక్చువల్గా నాకు ఒంట్లో తిరుపతికి వెళ్ళినప్పుడు వైరస్ స్టార్ట్ అయ్యింది. అంటే వైరల్ అనమాట, వైరల్ ఫీవర్. కానీ బికాజ్ ఆఫ్ మా క్యూర్ సెల్ నుంచి ఆ వైరల్ ఫీవర్ ఏమి ఎలిమెంట్స్ ఉంటాయో అంటే ఆ ఎనర్జీ లెవెల్ కానీ, ఫీవర్ అయితే పెద్దగా లేదు, బట్ పెయిన్స్ లేవు, ఏమి లేవు. అయినా కూడా వైరల్ ఉంది కాబట్టి కొద్దిగా అంటే థ్రాట్ అంటే కొద్దిగా ఎక్కువగా మాట్లాడలేకపోయే పరిస్థితి ఉంది నాకు. ఇప్పుడు కూడా మీ అందరు ఎనర్జీ తీసుకున్నా ఖచ్చితంగా నేను మీ అందరితో కూడా మాట్లాడతా. కొద్దిగా ఎనర్జీ నా నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయకండి కొద్దిగా ఈరోజు. బట్ ఎనర్జీ కాకపోయినా నేను ఇచ్చే బూస్టింగ్ అనేది అందరికి కూడా చేరుతుంది. నా సక్సెస్ స్టోరీ ఏందనేది మనం మాట్లాడుకుందాం. సో మీ అందరికీ మరొక్కసారి ఫ్రమ్ ఆల్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఈవెన్ గోవా అండ్ నార్త్ పీపుల్, నార్త్ కూడా వచ్చారు ఇక్కడ. అందరికీ మరొకసారి గ్రేట్ విషెస్ డియర్ ఫ్రెండ్స్. సో ఈరోజు మీకు పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఫస్ట్ నేను పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్, సో ఎందుకు ఈ కెరీర్ని మనం తీసుకున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అది చెప్తూ తర్వాత నియంలో సక్సెస్ కావాలంటే మనం ఎలాగుండాలి నా దాని గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక స్టోరీ చెప్తానండి. అంటే ఇది రియల్ స్టోరీ, నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించిన స్టోరీ. ఇంతవరకు నేను వేరే వాళ్ళని తీసుకున్నాను, కానీ ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అనేది ఎలాగొస్తుందని చెప్తే మన నియంలో కూడా మీకు ఆ బిలీఫ్ అనేది వస్తుంది. కాబట్టి ఈ స్టోరీ చెప్పదలుచుకున్నాం మీతో ఒక 10 minutes ఫ్రెండ్స్. ఒక పర్సన్, ఆ పేరు మిస్టర్ ఇండియా అని పెడదామండి. ఎక్స్ అంటే బాగుండదు, ఒక మిస్టర్ ఇండియా అనే ఒక వ్యక్తి. అందరూ మాదిరే ఆఫ్టర్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత, ఒక డిగ్రీ పట్టా పుచ్చుకున్న తర్వాత, ఒక స్పెషల్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఎన్నో కళలతోటి మన జీవితాన్ని మనం ప్రారంభిద్దాం. ఎందుకంటే ప్రతి మనిషికి అవసరం ఉద్యోగం అనేది కావాలి, అంటే ఏదో ఒక సంపాదన కావాలి. లైఫ్లో ఒక అడుగు పెట్టిన తర్వాత ఆఫ్టర్ ఎడ్యుకేషన్ మనకు ఏదో ఒక భద్రత కావాలి, ఫైనాన్షియల్గా మనకు ఏదో అర్న్ చేయాలి. కాబట్టి ఉద్యోగాన్ని ఎంచుకున్నారు. సో ఆయన ఇంజనీరింగ్ చేశారు కాబట్టి ఒక మంచి ఇంజనీరింగ్ జాబ్ అనేది వచ్చింది. కానీ అక్కడికి వెళ్ళారు మిస్టర్ ఇండియా. అక్కడికి వెళ్ళిన తర్వాత 1 year చేసిన తర్వాత ఇవ్వలేకపోయారు. కారణం ఏంటి అంటే ఉద్యోగంలో బాసిజం అతనికి నచ్చలేదు. ఉద్యోగంలో, సార్ వినిపిస్తుందా, క్లియర్గా ఉందా వాయిస్ రవిచంద్ర? ఎస్ సార్ క్లియర్ సార్. అదేదన్నా ఇది ఉంటే మాత్రం నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఎస్ సార్ క్లియర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో జాబ్లో బాసిజం, రిస్ట్రిక్షన్స్, వచ్చే సంపాదన, ఇవన్నీ కూడా ఇంతేనా మన లైఫ్? మనం ఏదో పెద్దగా వచ్చాం కదా, పెద్ద ఆలోచనతో వచ్చాం కదా, పెద్ద థింక్ తోటి వచ్చాం కదా అని అన్నప్పుడు ఆ జాబ్లో ఇవ్వలేకపోయారు. సో తర్వాత జాబ్ కాదు, మనం సొంతంగా మనమే ఏదన్నా ఒకటి క్రియేట్ చేసుకుంటాం, దానికి బిజినెస్ ఇంపార్టెంట్ అనుకొని తర్వాత బిజినెస్ ఎంచుకోవడం జరిగింది. ఆ బిజినెస్ కూడా ఒక డిఫరెంట్గా ఉండాలి. అంటే ఇది నేను చెప్తున్న స్టోరీ ఏంటంటే 90s లో 93, 94 ఆ ప్రాంతంలో, 90s లో అప్పట్లో ఏదైనా ఒక మంచి ఒక వెరైటీ బిజినెస్ తీసుకోవాలి. మనం చేసే బిజినెస్ ఈరోజు మనం పెట్టిన ఎఫర్ట్ లైఫ్ టైం మనకు రావాలి అంటే అప్పట్లో గ్యాస్ అనేది చాలా డిమాండ్ ప్రొడక్ట్ అనమాట, చాలా నీడ్. ఎవరు అప్పుడప్పుడు స్టార్ట్ అయింది, ఇంకా అప్పుడే 80s లో స్టార్ట్ అయింది. ఎవరు గ్యాస్ అంటే భయపడేవాళ్ళు, అవేర్నెస్ లేదు. అలాంటి టైంలో గ్యాస్ ఇండస్ట్రీ అంటే గ్యాస్ ఏజెన్సీస్, అంటే అప్పట్లో మనకు గవర్నమెంట్ గ్యాస్ ఏజెన్సీస్ దొరికేది కాదండి. అప్పుడు ప్రైవేట్ అనేది వచ్చింది రంగంలో, ప్రైవేట్ గ్యాస్ ఏజెన్సీస్. అట్లా అతను ఏం చేశాడంటే ప్రైవేట్ గ్యాస్ తీసుకొని మొత్తం డిస్ట్రిక్ట్ మొత్తం పెద్ద ఏజెన్సీ, పెద్ద లక్ష్యంతో చేయడం జరిగింది. అక్కడ కూడా దాదాపు ఒక 5 to 8 years చేసిన తర్వాత అక్కడ కూడా ఒక టెన్షన్. ఎందుకంటే క్యాపిటల్ ఉండాలి బిజినెస్ అంటే, తర్వాత కాంపిటీషన్ ఫేస్ చేయాలి, అవైలబిలిటీ ఉండదు. ఒక గోల్డ్ అన్న మనం తీసుకోవచ్చు, కానీ గ్యాస్ అయిపోతే వచ్చే కస్టమర్ నుంచి వచ్చే ప్రెషర్కి ఇక్కడ కూడా నాకు ఒక టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా నాకు ఒక సాటిస్ఫాక్షన్ లేదు, ఇలాంటి లైఫ్ కూడా అవసరం లేదనే టైంలో సర్వీస్ కూడా చేద్దాం, మనం భూమి మీద పుట్టిన తర్వాత మనిషికి ఏదైనా ఒక మంచి చేద్దాం అని ఒక సర్వీస్ ఇన్స్టిట్యూషన్లో కూడా జాయిన్ అయ్యి
సో ఎంతో మందికి ఉన్న దాంట్లో సర్వీస్ చేసినప్పుడు కూడా అక్కడ కూడా ఆ సర్వీస్లో కూడా ఎందుకో అంత అనుకున్న దానికి కూడా సాటిస్ఫాక్షన్ కాలేదు. అలాంటి టైంలో ఇండియాలో అతను వినడం జరిగింది. ఆ బిజినెస్ ట్రిప్ వెళ్ళినప్పుడు వినడం జరిగింది. ఆ ఓనర్ చెప్పారు అతనికి, సార్ ఒక అద్భుతమైన ఒక బిజినెస్ మోడల్ ఉంది. ఇది ఏం బిజినెస్ మోడల్ మన ఇండియాలో రాబోతుందండి. ఇక్కడ ఏమీ లేదు, క్యాపిటల్ లేదు, పెద్ద క్యాపిటల్ మనం పెట్టాల్సిన అవసరం లేదు, షోరూమ్స్ పెట్టే పని లేదు, టెన్షన్ లేదు. జస్ట్ ఇక్కడ ఏంది అంటే మనము ఒక ప్రొడక్ట్ మనం వాడుకొని ఇది నిజంగా మనకు బాగుండి నచ్చితే వేరే వాళ్ళకి బాగుంది మీరు ఏమైతే మీరు ఫీల్ అయ్యారో దాన్ని మీరు ఇతరులతో మీరు పంచుకుంటే, మీరు షేర్ చేసుకుంటే మీకు అద్భుతమైన కెరీర్ ఉంటుంది. ఆ కెరీర్ అలాగే కాదు, కొన్ని ల్యాక్స్ టుగెదర్ మీరు అన్ని చేసే ఒక అవకాశం ఇక్కడ ఉంది. అలాగే పీపుల్స్కి మీరు హెల్ప్ చేసే అవకాశం ఉంది. ఇంకోటి టైం ఫ్రీడమ్ లేదు, బాసిజం లేదు, టైం ఫ్రీడమ్ ఉంది. బాసిజం లేదు, మీ ఇష్టం మీ చేతిలో ఉంటుంది, మీ టైం. ఇవన్నీ పాయింట్స్ చెప్పినప్పుడు మిస్టర్ ఇండియా ఏం ఆలోచించారంటే, కరెక్ట్, నేను ఏదైతే అనుకుంటున్నాను ఇక్కడ బాసిజం లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు, టెన్షన్ లేదు, ఇతరులకు హెల్ప్ చేయొచ్చు, సర్వీస్ ఆర్గనైజేషన్లో కూడా చేయలేని హెల్ప్ ఇక్కడ చేసే అవకాశం ఉంది. అన్ని రకాలుగా అక్కడ ఇట్స్ వెరీ గుడ్ బిజినెస్ మోడల్ అని వినడం జరిగింది. వినిన తర్వాత స్టార్ట్ చేసే టైంలో ఇండియాలోనే ఒక ఇండియన్ కంపెనీ అనేది స్టార్ట్ అయింది 98లో. సో మన ఇండియన్ కంపెనీతో మనం స్టార్ట్ చేద్దామన్న ఉద్దేశంతో మిస్టర్ ఇండియా ఆ కంపెనీలో స్టార్ట్ చేయడం జరిగింది. సీరియస్గా చేయడం జరిగింది. సీరియస్గా అప్పుడప్పుడే తెలియదు, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే తెలియదు, ఏం చేయాలో తెలియదు, దీని మోడల్ ఎలాగుంటుందో తెలియదు, జనాలకి ఏమీ తెలియట్లేదు. అలాంటి టైంలో అక్కడ అతను చేసిన పని ఏంటి అంటే ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ తీసుకోవడం జరిగింది. 98-99లో ఎందుకు నేను చెప్తున్నా అంటే ఈ పాయింట్ అతను ఎలా సక్సెస్ అయ్యాడు అనే దానికి నేను చెప్తున్నాను. ఎక్కడైతే సెమినార్ జరిగితే అక్కడ అప్పుడంతా సెమినార్లు జరిగేవి. ఎక్కడైతే సెమినార్లు జరిగితే అక్కడికి వెళ్ళడం, ఎక్కడైతే ట్రైనింగ్స్ ఇస్తే అక్కడికి వెళ్ళడం, సొంత ఖర్చులతో వెళ్ళడం, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా తిరిగారండి. ఢిల్లీ, చెన్నై, విజయవాడ, వైజాగ్, ఎక్కడంటే అక్కడ, బాంబే, బెంగళూరు, ఇలా అన్ని చోట్ల తిరిగారు. తిరిగి అతను చేసింది ఏంటంటే దాదాపు 3 to 4 years ఓన్లీ లర్నింగ్ అండి. ఓన్లీ లర్నింగ్. అర్నింగ్ లేదండి. అప్పుడు అర్నింగ్ లేదు. అప్పట్లో ఎలాగుండేదంటే సిస్టమ్, ఈరోజు మనం చేసిన ఈ 1 month మొత్తం వాల్యూమ్స్ సంబంధించిన బిజినెస్కి సంబంధించిన కమిషన్ అనేది ఏదైతే వస్తుందో అది 2 months తర్వాత వచ్చేది. అయినా ఒక ఉత్సాహంతో, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదు, మన ప్రొడక్ట్ మనం వాడుకుంటున్నాం, ఇతరులకు చెప్తున్నాం, ఇంతే కదా, సింపుల్ కదా. అప్పట్లో ఒక 10,000 రూపాయలు వస్తే చాలా ఎక్కువ, నెలకు ఒక 10,000 రూపాయలు వస్తే చాలా గొప్ప. అలాంటి టైం అది. సరే చేశారు 4 months లర్నింగ్ ఉంది కానీ అర్నింగ్ లేదు. సో అర్నింగ్ కూడా ఇంపార్టెంట్ కదా, ఏంద్రా ఇది ఎంత చేసినా రావట్లేదని సో ఇంకొక కంపెనీకి వెళ్ళడం. అలాగే ఒక 7 years గడిచిపోయిందండి. 7 years గడిచిపోయిన తర్వాత ఇంట్లో కూడా ప్రెషర్ స్టార్ట్ అయినాయి. ఇది అందరికీ జరిగేది చెప్తున్నాం మీకు. ఇంట్లో కూడా ప్రెషర్ స్టార్ట్ అయిపోయినాయి అతనికి. ఎందుకు ఇలా తిరుగుతున్నావు, ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, నీకంటే ఆల్రెడీ బిజినెస్ నువ్వు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశావు, బిజినెస్ ఉన్నింది అప్పుడు కూడా, దాంట్లో కూర్చుంటే చాలు కదా అని ఇంట్లో పేరెంట్స్ నుంచి కూడా స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ ఏమైందంటే అతనికి, అరే 6 to 7 years మనం ఆల్మోస్ట్ 6 to 7 years మన కళలు చెప్పాం, ఎన్నో కళలు చెప్పాం, ఎన్నో మాట్లాడాడు ఆయన, ఎన్నో మాట్లాడారు. ఒక్క నిమిషం. ఎన్నో విషయాలు మాట్లాడారు, ఎన్నో కళలు చెప్పారు. కానీ ఏమి అవన్నీ కూడా లేకోకుండా అతను మరలా మళ్ళీ బిజినెస్లోకి వెళ్ళి కంటిన్యూ చేయడం అంటే ఆయన మనసు ఒప్పుకోలే. లేదు, సాధిస్తే ఏదో ఒకటి ఇక్కడ నేను చూపించాలి, డాష్ మీద నేను విదేశాలకు వెళ్ళాలి, నేను కారు తీసుకోవాలి, లక్షల రూపాయలు నేను ఆర్జించాలి,
అనే ఒక కళతో వచ్చిన వ్యక్తి 7 years ఏమీ చేయకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయనకి గుచ్చుతుంది, అక్కడ గుచ్చుతూనే ఉంటారు. కాబట్టి ఆయన ఏం చేశారంటే ఒక ఏదో అనుకున్నాడు, యూనివర్సిటీ కూడా అనుకున్నాడు, నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అంతే, ఇదే సిస్టంలో నేను సాధించాలి. ఎందుకంటే 7 years నాకు వేస్ట్ అయింది. వెనక్కిపోతే 7 years నువ్వు ఏమీ సాధించలేకోకుండా జీరోతో నువ్వు మళ్ళీ వెనక్కిపోయి సేమ్ మళ్ళీ నువ్వు అనుకున్నదే నువ్వు ఏదో అంటే నువ్వు అలాగే నువ్వు అడ్జస్ట్ చేస్తూ బతకాలి అని అనిపించింది ఆయన. అలాంటి టైంలో ఆయనకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. 2006 ఆ ప్రాంతంలో ఆయనకి ఒక మంచి ఆపర్చునిటీలోకి ఎంటర్ అయ్యారు. అయినప్పుడు ఆయనకు ఒక మంచి ఉత్సాహం, విశ్వాసం వచ్చింది. ఎందుకంటే ఆయన ఏం చూశారంటే ఆ కంపెనీలో ఆల్రెడీ 6 నెలల్లో దాదాపు 100 మంది పైబడి కార్లు తీసుకున్నారు, మంచి అర్నింగ్ అనేది ఉంది అనేది ఆయన నచ్చింది అక్కడ పాయింట్. సో ఆయన వాళ్ళ పేరెంట్కి చెప్పారు, వాళ్ళ ఫాదర్ చెప్పారు, డాడీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. 2006లో ఒక్క 6 నెలలు, అప్పటికి ఆయనకి 2006 జూన్లో ఈ అవకాశం వచ్చింది. డిసెంబర్ లోపల నాకు ₹1,00,000 నెలకు నేను చూపించకపోతే 1 monthలో ఒక ₹1,00,000 నేను చూపించకపోతే మీరేం చెప్తాను నేను చేస్తానని ఖచ్చితంగా ఆయన చెప్పారు. 6 months టైం తీసుకున్నారు. ఇంకా ఫైనల్ లైఫ్లో వాళ్ళ డాడీ కూడా సరే ఇంతవరకు నువ్వు వెయిట్ చేసావు కదా, ఖచ్చితంగా నీకు 6 నెలలు టైం ఇస్తాం, బట్ ఇప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మేము చెప్పినట్టు వినాలి అని. ఫ్రెండ్స్, మిస్టర్ ఇండియా ఏం చేశారంటే ఇదే ఒక అవకాశంగా ఆయనకు 3 కోరికలు ఉన్నాయండి. డాష్ మీద ఎప్పుడూ చెప్తున్నారు, ఒకటి నెలకు ₹1,00,000 తీసుకోవాలి, 2 అప్పట్లో ఆయన కార్ తీసుకోవాలి. అప్పుడు 2 వీలర్ అనేది కామన్, 2 వీలర్ గ్రేట్ అప్పట్లో లక్ష్యం ఏంటంటే కార్. మూడోది ఏది అంటే విదేశీ ప్రయాణం. అప్పట్లో అందరూ కూడా బ్యాంకాక్ వెళ్ళేవాళ్ళు. వాళ్ళు అప్లాడ్ చెప్పేవాళ్ళంట, తప్పు కనుకోకండి, నువ్వు మగవాడు అయితే మాత్రం ఖచ్చితంగా నువ్వు బ్యాంకాక్ చూడాలి. ఆయన కోరిక ఏంది, బ్యాంకాక్ లో ఏముంటుంది, మగవాడైతే ఏం చూడాలి అని. ఫ్రెండ్స్, రవిచంద్ర గారు మీరు ఒక్కసారి మ్యూట్ చేసుకోండి. సో అలాగా ఆ 3 కోరికల కోసం స్టార్ట్ చేశారండి. 3 కోరికలు అండి. సో ఈ కోరికలను నెరవేర్చాలి, ప్రపంచానికి నేను చెప్పాలి అనే ఒక లక్ష్యంతో నేను ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళిపోవాలి. అలా స్టార్ట్ చేసిన ఆ వ్యక్తి ఎలా వర్క్ చేశారంటే ఫస్ట్ ఆయన స్టార్ట్ చేసింది వాళ్ళ సొంత ఊరు నుంచి స్టార్ట్ చేశారు. కేవలం 4గురితో స్టార్ట్ చేశారు. ఆ 4గురితో స్టార్ట్ చేసిన ఆ ఉద్యమంగా తీసుకున్నారండి, ఉద్యమంగా తీసుకున్నారు అంతే. ఆ ప్రొడక్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ అండి. ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం, మనిషికి ఎంత అవసరం ఉంది అనేది ఆ ఉద్యమంగా తీసుకొని ఒక అవేర్నెస్ తీసుకెళ్ళిపోయి, సో అలాగ స్టార్ట్ అయ్యి వాళ్ళ ఊరు నుంచి స్టార్ట్ అయ్యి అలాగ డిస్ట్రిక్ట్ లెవెల్లో వెళ్ళిపోయి మొత్తం ఆల్మోస్ట్ ఆల్ అంటే స్టేట్ లెవెల్లో వెళ్ళి ఆ వ్యక్తి 3 నెలల్లో జూన్ 12 స్టార్ట్ చేసిన వ్యక్తి జూన్, జూలై, ఆగస్ట్ అండి 3 నెలల తర్వాత సెప్టెంబర్లో ఆయన ఇన్కమ్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో ఆయన ఇన్కమ్ ₹1,31,000 ఫ్రెండ్స్. ₹1,31,000 ఫ్రెండ్స్ టోటల్ ఇన్కమ్ ఇన్ 1 month. 1 month లో ఫారిన్ ట్రిప్, 3 months లో కార్, 3 months లో ₹1,00,000 ఇన్కమ్. చూడండి, ఒక లక్ష్యంతో ఒక అవకాశాన్ని తీసుకొని మలుచుకొని వచ్చిన అవకాశాన్ని చివరి అవకాశంగా మలుచుకొని చేస్తే ఆయన ఫస్ట్ డ్రీమ్ కార్ వచ్చిందండి. ఒక డ్రీమ్ కార్ అనేది వచ్చిందండి. అప్పట్లో ఇండిగో సిఎస్ అండి ఆయన కార్ అట. ఆ ఒక్క కారు ఫ్రెండ్స్, ఆ ఒక్క కారు అదే లక్ష్యంతో పనిచేస్తే ఆయన అనుకున్న లక్ష్యం అన్ని నెరవేరింది. ఇంట్లో చూపించారు. సో డే బై డే ఇంక్రీజ్ అవుతూ విత్ ఇన్ షార్ట్ టైంలో 3 months, 4 months, 5 months నుంచి 1 year, 2 years, 3 years, 4 years, 5 years, 6 years లోపల ఆయన పరిస్థితి ఎలాగుంది అంటే ఆయన ఎంటర్ అయ్యారంటే మీటింగ్లోకి అందులో మొత్తం మార్కెటింగ్ ప్లాను, ప్రెజెంటేషను, అచీవర్స్ అందరినీ చూపించేవాళ్ళు. ఈయన పరిస్థితి ఏంటంటే అప్పుడు ఎలాంటి అచీవర్స్ వచ్చారంటే ఫ్రెండ్స్ మీరు నమ్ముతారో లేదో ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ క్రియేట్ చేశారు ఆయన. ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ క్రియేట్ చేశారు. అప్లైడ్ చెప్పేవాళ్ళు కర్ణాటకలో.
కర్ణాటక నుంచి అప్లాడ్ చెప్పారు, సార్ మేము ఉంటాం మీకు, అప్పట్లో ఇంకా స్టార్ట్ లేదు, మీకు 2 లైన్స్ ప్లాన్ ఇది, ఒక లైన్ మీకు ఫుల్ ఫ్రీ ఇచ్చేస్తాం, మీకు పవర్ ఇచ్చేస్తాం, మీరు చేయండి అన్నారు. అని నమ్మారు, ఆయన కూడా స్టార్ట్ చేశారు. కానీ ఏ అప్లయర్ నుంచి కూడా ఒక సింగిల్ బీవీ రాలేదు ఆయన. కానీ ఆయనే ప్లాన్ చేసుకున్నారు, ఆయనే డిజైన్ చేసుకున్నారు, ఆయనే మార్కెటింగ్ ప్లాన్ స్టార్ట్ చేశారు, ఆయన ఎలా చెప్పాలని నేను డిజైన్ చేసుకున్నారు. సో అది అలాగే టీంలో కూడా నేర్పించారు. నేర్పిస్తే దాని రిజల్ట్ అంటే ఇక్కడ మీకు ఏం చెప్పదలుచుకున్నామంటే, అప్లయర్స్ ఏదో చెప్పారు, హామీలు ఇచ్చారు, ప్రామిస్ చేశారు, దాన్ని నమ్ముకున్నారంటే ఆయన అక్కడే ఉండేవాడు ఫ్రెండ్స్. కానీ ఇస్తారని ఒక నమ్మకంతో ముందుకెళ్ళారు. కానీ ఏమీ రాకపోతే ఇది నా లైఫ్, నా బిజినెస్ అనుకొని స్టార్ట్ చేశారు. చేసిన దానికి ఆ రిజల్ట్ మీరు చూడండి. ఎలాంటి రిజల్ట్ అంటే, క్రియేషన్ అప్లయర్స్ కర్ణాటక, ఎక్కడో తమిళనాడు, ఆ లాంగ్వేజ్ ఇక్కడ రాదు. కాబట్టి ఎప్పుడైతే మనము ఆ పర్సన్ ఏదైతే 7 years పెట్టాడో లర్నింగ్ ప్రాసెస్, ఏదైతే నేర్చుకున్నారో ఆ ఎంటైర్ నేర్చుకున్నది డిజైన్ చేసుకొని మనం ఎలా ప్రెజెంటేషన్ చేయాలి, ట్రైనింగ్స్ స్టార్ట్ చేసి, సో ఎక్కడ చూసినా అప్పట్లో ఇట్లా జూమ్ ఉండేది కాదు, మీటింగ్స్కి వెళ్ళే వాళ్ళు, మార్నింగ్ ఒక డిస్టిక్ అయితే ఈవినింగ్ ఒక డిస్టిక్లోకి ఎంటర్ కావడం, అందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే దాని రిజల్ట్ ఫ్రెండ్స్. ఒక ఆటో నడిపే ఒక వ్యక్తి కార్ అచీవర్, ఒక మటన్ మస్తాన్ కార్ అచీవర్, ఏమి చదువులేని 4వ తరగతి వ్యక్తి కార్ అచీవర్. ఇలా ఎక్కడ చూసినా ఏ మీటింగ్కి వెళ్ళినా కార్స్ క్రియేట్ అయ్యి, ఒకే ఒక కార్, నాతో స్టార్ట్ అయిన ఒక కార్, మిస్టర్ ఇండియాతో స్టార్ట్ అయిన ఒక కార్ 132 కార్స్ క్రియేట్ చేసింది ఫ్రెండ్స్. 132 కార్స్ క్రియేట్ అయిపోయింది. ఒక 5 to 6 years లో ఇంట్లో అందరూ హ్యాపీ, వాళ్ళ ఊర్లో అందరూ చూసి గ్రేట్ గా చెప్పేవాళ్ళు. మొత్తం ఎంటైర్ టీంలో ఉన్న అందరూ కూడా ఈరోజు ఆయన బయలుదేరి 100 kilometers జర్నీ చేస్తే, ఆయన ఫస్ట్ కారు ఆ డెస్టినేషన్ లో ఉంటే, లాస్ట్ కారు చివరి కారు 100 kilometers లో ఉండేది. అంటే ఆయన కాన్వాయ్ ఎంత పెద్దగా ఉండేది చూడండి. అందరూ హ్యాపీ. ఒక సామాన్యుడు కూడా ఒక కార్ లో వెళ్తూ, అప్పట్లో కార్ అంటేనే గ్రేట్ ఫ్రెండ్స్, అంత వండర్ఫుల్ లైఫ్ ని క్రియేట్ అయిపోయింది కేవలం ఒక 6 years లో. ఇక దీని గురించి చెప్తే చాలా అద్భుతాలండి. ఏమీ లేని వాళ్ళు కూడా ఈరోజు లైఫ్ సెటిల్ అయిపోయిందండి. ఆ పర్సన్ ని అందరూ కూడా చాలా రోల్ మోడల్ గా తీసుకున్నారు. ఎంటైర్ మార్కెటింగ్ లో అదే నేమ్ అండ్ ఫేమ్ ఏమైందంటే, ఆయనకి మొత్తం స్టేట్ లో కర్ణాటక, తమిళనాడు, కేరళ మొత్తం ఈ పేరు అనేది మారుమోగిపోయిందండి ఫ్రెండ్స్. ఆ మిస్టర్ ఇండియా ఎవరు కాదు, ఆ స్టోరీ నాదేనండి, లయన్ ప్రసాద్. క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది సార్. లీక్ అయిపోయింది ఆల్రెడీ, నేను ఫ్లోలో చెప్పేశా. ఇప్పుడు ఎవరైతే హెచ్జి రావు ఉన్నారో ఆయన నిదర్శనం అండి. హెచ్జి రావు ఫ్రమ్ హిందూపూర్, నా డే 1 నుంచి నాతో స్టార్ట్ చేశాడు. డే 1 నుంచి నా కెరీర్ లో స్టార్ట్ చేశారు. అలాంటి వాళ్ళు 25 years లో నాతో కంటిన్యూ చేసిన హెచ్జి రావు ఉన్నారండి ఇక్కడ. నేను ఏం చెప్తే ఆయన అదే చెప్పేవాళ్ళు. ఫస్ట్ మేము ఇద్దరే మాట్లాడుకున్నాం. ఫస్ట్ అక్కడ నా ఫస్ట్ కార్ అయితే సెకండ్ కార్ మిస్టర్ హెచ్జి రావు, నా ఫస్ట్ ట్రిప్ అయితే సెకండ్ ట్రిప్ ఫారెన్ ట్రిప్ హెచ్జి రావు. అలా స్టార్ట్ అయింది. 132 అండి, 132 కార్స్ క్రియేట్ అయింది ఫ్రెండ్స్. ఎందుకు ఈ స్టోరీ చెప్పానంటే ఫ్రెండ్స్, మనం ఏదన్నా కూడా డిటర్మినేషన్, ఒక సంకల్పంతో మనం స్టార్ట్ చేస్తే సమస్తము సాధ్యమే. అలాంటి దృఢ సంకల్పంతో నేను అనుకున్నానండి. నేను అనుకునేది ఇక్కడ నచ్చింది. నచ్చిందంటే, ఇక్కడ ఒక జాబ్ లో లేని బాసిజం, నా ఇష్టం, నేనే బాస్, నేనే బాస్, నాకు అది కావాలి. ఒక బిజినెస్ లో టెన్షన్స్ ఇక్కడ ఏమీ లేదు, వెరీ ఫ్రీ. ఒక సర్వీస్ లో నేను ఏం చేయలేంది, లయన్స్ క్లబ్బే, అక్కడ కొంతమందికి మాత్రమే మనం చేయగలిగాం. కానీ ఇక్కడ లివ్ అండ్ లెట్ లివ్, మనం బతుకుతూ 10 మందిని బతికించే అవకాశం మనకి ఇక్కడ ఉంది. ఇంతకంటే ఏం కావాలండి? ఈరోజు గమనించండి, మా పక్కన అనంతపురం డిస్టిక్ లో ఉన్నారు, ఎంతో మంది ఉన్నారండి. 4వ తరగతి చదివిన వాళ్ళు ఈరోజు అపర కోటీశ్వర్లు ఉన్నారండి. ప్రూవన్ వాళ్ళు చూస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందండి. ఇలాగా క్రియేట్ చేసినాం, మనకు నేర్చుకున్నాం. అక్కడ ఏది వేస్ట్ కాదు ఫ్రెండ్స్, ఏ కంపెనీలో పోయినా ఏది వేస్ట్ కాదు అనుకుంటా నేను. అన్ని కూడా నాకు లర్నింగ్ వెరీ 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 ఇంపార్టెంట్. కీ పాయింట్, లర్నింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరి నుంచి కూడా నేర్చుకోవాలి.
సో అలాగా నా యొక్క 2006 నుంచి 2012 వరకు అప్రత్యహాస్యంగా నడిచింది. అలాగే ఇలా కాదు, సేమ్ మనకి ఇండియాలో ప్రాబ్లం ఉంది. ఏ కంపెనీ అయినా కూడా కొద్ది స్టేజ్కి పోయిన తర్వాత దాన్ని కొద్దిగా కంటిన్యూ చేయలేరు అప్పట్లో ఉండే పరిస్థితులు బట్టి. కాబట్టి మరలా నా జర్నీని అలాగలా స్టార్ట్ చేశాను అనుకోండి. ఏ కంపెనీకి పోయినా కూడా అదే డిటర్మినేషన్, అదే డెడికేషన్. సో అదే మనకి ఏదైతే మనం నేర్చుకున్నామో దాన్ని అందరికీ నేర్పించడం, ఒక అద్భుతమైన టీంని క్రియేట్ చేయడం. సో అనేది అప్పటి నుంచి నేను నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే నా యొక్క సక్సెస్ స్టోరీ 25 years ఇక్కడ మొత్తం. ఇప్పుడు ఇంకా రాటు తెలియామండి, ఇంకా రాటు తెలియాం. ఆ రాటు తేలి ఈరోజు మనకి ఏది అవసరం కానీ ఒక సంకల్పం అయితే అనుకున్నా. అది ఎప్పుడు అనుకున్నానంటే 2007లో రాసుకున్నా. నేను 2007లో రాసుకున్నా, ఒక ట్రైనింగ్ క్లాస్లో రాసుకున్నా. గోల్ సెట్టింగ్, గోల్ రాసుకున్నా. మన షెఫీ గారు చెప్పారు కదా మొన్న, అవన్నీ అప్పట్లో మేము చూసుకునే వాళ్ళం. స్మార్ట్ గోల్స్ అని, స్పెసిఫిక్ ఉండాలి గోల్ అంటే అని, మెజరబుల్ ఉండాలని, అచీవబుల్గా ఉండాలని. సో ఇవన్నీ కూడా పాటించాం. రియాలిటీ ఉండాలని, టైం ఫ్రేమ్ ఉండాలి. సో అలాగా షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకున్నా, డైమండ్ కావాలని, డైమండ్ అయిపోయా. మిడ్ టర్మ్ గోల్ పెట్టుకున్నా, అంటే 5 years గోల్. 5 yearsలో నేను మా ఊర్లో 2500 square feet తోటి ఒక హిల్ కట్టించాలనుకున్నాను. అది ఆల్రెడీ 2012కి సాధ్యమైంది, ఆల్రెడీ నేను చూపించా. కానీ లాంగ్ టర్మ్ గోల్ ఒకటి పెట్టుకున్నాను. అదే ఇంపార్టెంట్. నేను షేర్ చేసుకుంటున్నా. ఆ గోల్ ఏంటంటే 2025 ఫ్రెండ్స్. ఓపెన్గా నేను చెప్తున్నా, 2025కి 100 crores నేను సంపాదించాలి అనే గోల్ పెట్టుకున్నాను. రాసుకున్నాను నేను ఆ రోజు. దానికోసం 2019 నుంచి నేను బాధపడుతూనే ఉన్నా. నా గోల్కి 5 years ఉంది, 6 years ఉంది, 4 years ఉంది, 3 years ఉంది, 2 years ఉంది, 1 year ఉంది. బట్ బిఫోర్ 1 year ముందే 2024లో నేను 100 crores సంపాదించకపోయినా నా గోల్ ఏదైతే ఉందో 100 crores నేను అర్న్ చేసేదే కాదు. ఈ కంపెనీలోకి వచ్చినప్పుడు డిసైడ్ అయినా నేను, నా 25 years అందరూ రిటైర్డ్ అయిపోతారు కదా, రిటైర్డ్ అయిపోతారు 28 years 30 years చేసి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కూడా. కానీ నేను రిటైర్డ్ అయ్యే లోపల నా లక్ష్యం ఏంటి అంటే, నా సంకల్పం ఒకటి పెట్టుకున్నా, డిటర్మినేషన్ ఒకటి ఉంది నాకు. నేను రిటైర్డ్ అయ్యే లోపల 100 మందిని కరోర్పతి చేయాలి. అప్పట్లో 2006 2012లో 100 మందిని చేస్తేనే వాళ్ళ లైఫ్స్ అన్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఉంది. నేను కూడా ఆ రోజు 2006 2007లో ఆ ప్రాజెక్ట్ నుంచినే మా పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాను, మంచి ఇల్లు కట్టించాను. ఎన్నో నాకు కార్లు ఉన్నాయి, మంచి డ్రైవర్ ఉన్నారు, సోఫిస్టికేటెడ్ లైఫ్. దాని నుంచి మా ఇంటి పాలు అందరూ హ్యాపీగా ఉన్నారు. కొన్ని 100 మందిని క్రియేట్ చేశాం, అందరూ హ్యాపీగా ఉన్నారు. అలాంటిది అందరినీ నేను చూడాలి, అలాంటి పరిస్థితుల్లో నేను ఉండాలి, 100 మందిని క్రియేట్ చేయాలి అనే ఒక లక్ష్యంతో నేను పనిచేస్తున్నా ఫ్రెండ్స్. దానికోసం ఎన్నో రకాలుగా ఎదురు చూసా, ఎన్నో కంపెనీస్తో వెళ్ళా, కొన్ని కంపెనీస్తో వెళ్ళా, కానీ కాలేదు. అలాంటి టైంలో, అలాంటి ఆలోచించే టైంలో సంకల్పం పెద్దదైతే, నేను చెప్తా కదా, మనం ఎప్పుడు కూడా ఆలోచించాలి. నా దగ్గరలో ఉన్న ఏదో ఒకటి చెయ్యాలనే టైంలో నాకు ఈ బ్యూటిఫుల్ కంపెనీ, ఈ బ్యూటిఫుల్ ప్రొడక్ట్, ఈ బ్యూటిఫుల్ ప్లాన్, ఇది ఎక్కడి నుంచినో రాలేదు, నేనే ఎదుర్కొంటూ వెళ్ళాను. చెప్పాము మేము చాలాసార్లు. ఆలోచించా మనిషికి ఏం కావాలి, హెల్త్ ఇంపార్టెంట్. ఈ సెక్టర్లో మనం వెళ్ళామంటే 100% సక్సెస్ అవుతాం. ప్రతి మనిషికి అవసరం. భూమి ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి కూడా హెల్త్ వెరీ 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 ఇంపార్టెంట్. హెల్తీగానే ఉండాలి, హెల్తీగానే చనిపోవాలి అనుకుంటారు ఎవరైనా కూడా. ఎవరైనా అడిగిన, దేవుడు ప్రత్యక్షమైనా కూడా మీకేం కావాలంటే, దేవుడా నాకు ఫస్ట్ హెల్త్ కావాలి, తర్వాత వెల్త్ కావాలి అని అంటారు. కరెక్టా? దాంతోపాటు సంతోషం కావాలి అంటారు. ఇంతే కదండి లైఫ్ మెయిన్. మన జీవిత పరమార్థం ఏంటి? కాబట్టి హెల్త్ మనం చెడిపోవడానికి అందరూ అనుకోవచ్చు, సార్ మనం హెల్తీగానే పుడతాం, హెల్తీగానే చనిపోతాం. కానే కాదు, ఎన్నో ఉంటాయి. ఈరోజు నేను నేను ఈ ప్రొడక్ట్తో హ్యాపీగా ఉన్నా కూడా నా శరీరంలో వైరస్ వచ్చేసింది. ప్యూర్ సెల్ వైరస్కు పనిచేయదండి, ఓకేనా? వైరల్కి పనిచేయదు అది. కానీ వైరల్ ద్వారా వచ్చే ఏదైనా ఉన్నాయి అన్నిటిని కూడా అది క్లియర్ చేస్తుంది. హెల్త్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్.
అలాంటిది ఈ కాంబినేషన్ చూసి నాకు ఆల్రెడీ ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి ఎన్నో కంపెనీలో నేను చేసిన ఎక్స్పీరియన్స్ తోటి నేను ఏం చూశానంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ చూశానండి. ఇక్కడ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అన్ని నేను వాడేవాడిని. ఇంతకు ముందు అస్టాజింక్టిన్ వాడేవాడిని, CQ10 వాడేవాడిని, ఒమేగా 369 ఇంకో కంపెనీలో వాడేవాడిని, అసలు బెర్రీ ఇంకో కంపెనీలో వాడేవాడిని. అన్ని ఇంటర్నేషనల్ కంపెనీస్ లో వాడే ప్రొడక్ట్స్ అన్ని కలిపి మనం ఏమైతే వాడామో అన్ని ఒక ఫ్రేమ్ లో ఒక సినర్జెటిక్ కాంబినేషన్. అలాంటి కాంబినేషనే మన క్యూర్ సెల్. అది ఫస్ట్ నేను చూసా, గమనించాను. నేను ఒక సూపర్ కాంబినేషన్ ఇది అనుకున్నా. ఆ కాన్ఫిడెన్స్ తోటి డిసిజన్ తీసుకున్నా. సో నాతో పాటు కొంతమంది ఎప్పుడు ఉంటారు, వాళ్ళందరితో డిస్కస్ చేశా, డిసైడ్ చేసిన తర్వాత అందరూ ఇచ్చారు నాకు. అందరూ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మనం వెళ్దాం ముందుకన్నారు. కానీ వెళ్ళలేక ముందు ఆ 15 రోజులు వాడడం మనకైనా రిజల్ట్ వేరే వాళ్ళకి వచ్చిందా లేదా అని ఛత్తీస్గఢ్కి వెళ్ళడం మీకు చాలాసార్లు చెప్పాము. ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత ఉత్తరాఖండ్ అండి, సారీ ఎప్పుడు నేను ఛత్తీస్గఢ్ అంటాను, ఉత్తరాఖండ్, నైనిటాల్, జిమ్ కార్బెట్, అక్కడ అందరినీ కలిసిన తర్వాత మీకు ఫస్ట్ లోనే మీకు వీడియో చూపించారు. ఈ కంపెనీ యొక్క అమర్దీప్ సింగ్ గారితో ఈ విజన్ ఏంటి అని తెలుసుకోవడం. ఎస్, చాలా చక్కగా ఉంది ఆయన విజన్, ప్లాన్ అద్భుతంగా ఉంది. ప్రొడక్ట్ ఆల్రెడీ యూజర్ చూసాం. మనం స్టార్ట్ చేయబోతున్నాం. మన సంకల్పం సెప్టెంబర్ 14, 13, 14, 15 3 days అక్కడ ఉన్నాం, వచ్చేసాం. సో వచ్చిన తర్వాత 16th మేము జూమ్ పెట్టాం. నా రికార్డ్ కూడా నేను చూశాను. 16th ఒక జూమ్ కండక్ట్ చేశాం తెలుగులో. ఫ్రెండ్స్, ఇలాగ మనం స్టార్ట్ చేశాం. ఎప్పుడు సెప్టెంబర్ 14th ఆ రోజు మేము డిసైడ్ అయ్యాం, వచ్చాం. 16th జూమ్ కండక్ట్ చేశాం, మేము స్టార్ట్ చేశాం. ఆ స్టార్ట్ చేసిన రిజల్ట్ మీకు చెప్తున్నా. అప్పుడు ఏం జరిగిందని చెప్పాను ముందు, నేను ఎలా పని చేశామని, ఈరోజు ఎలా పని చేయబోతున్నామని మీకు చెప్తున్నా. సో ఈరోజు డిసిజన్ తీసుకున్నాం, గొప్ప సంకల్పంతో తీసుకున్నాం. నా డిటర్మినేషన్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ లో 100 మందిని కరోర్పతి చేయాలి, 100 మందిని కరోర్పతి చేయాలని ఒక లక్ష్యంతో మనం స్టార్ట్ చేసాం. కాబట్టి అంత డిటర్మినేషన్ గా మనం ముందుకు వెళ్తున్నాం. ఆ క్రమంలోనే మళ్ళా ఇక్కడ డిజైన్ చేశాం. ఏంటి? ఎడ్యుకేషన్ సిస్టమ్ డిజైన్ చేశాం. సెప్టెంబర్ 14th స్టార్ట్ చేశాను నేను. నా రిజల్ట్ మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. అక్టోబర్ 4వ తేదీ, 4, 5, 6 తేదీల్లో మేము తిరుపతి, చెన్నైకి వెళ్ళాం. సో అక్కడ లీడర్స్ని పిలిపించాం. చార్లీ సింగ్ గారు కానీ, పాండా గారు కానీ 30 మందితో అక్కడ స్టార్ట్ చేశాం. ఆ రోజు ఇంకా ఏమీ లేదు, మా ర్యాంక్స్ ఏమీ లేదు ఫ్రెండ్స్, ఏమీ లేదు. జస్ట్ 2 స్టార్ ఏమో అయింది నాది అంతే ఫ్రెండ్స్. నవంబర్ 14th కి ఐ బికేమ్ ఏ సిల్వర్ ఎగ్జిక్యూటివ్. మ్యాటర్ ఆఫ్ 2 months ఐ బికేమ్ ఏ సిల్వర్ ఎగ్జిక్యూటివ్. ఆ రోజు నా ఎంతూజియాజం ఒకసారి మీరు చూడండి, ఒకసారి వీడియో మీకు ప్లే చేస్తాం. సో రియాలిటీ చెప్తున్నాం మీకు. నవంబర్ 14th హైదరాబాద్కి వెళ్ళాను నేను. మా అమ్మాయిలో యానివర్సరీ ఉంటే హైదరాబాద్కి వెళ్ళాము. అక్కడ కూడా నేను వీడియో చేశాను. ఒక్కసారి శ్రీనివాస్ సార్, ఒక్కసారి ఆ వీడియో ఒక్కసారి ప్లే చేస్తారా? నా గోల్స్ అనేది ఎట్లా ఉంది, ఎలాగ మనం అంటాం, ఎలాగ మనం గోల్ సెట్టింగ్ ఎలా చేసుకున్నాము అని. శ్రీనివాస్ సార్ ఉన్నారా? సార్ యా ప్లీజ్ ప్లే ద Happy morning to all our happy new young family members. This is Line Prasad, your family member, friend, guide and mentor. Dear friends, ఈరోజు ఎవరైతే న్యూ యంగ్ ద్వారా అచీవర్స్ అయినటువంటి మీ అందరికీ కూడా ఎయిర్ కార్డ్ అచీవర్స్, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, ఫిఫ్త్ ర్యాంక్, ఆల్ అచీవర్స్కి కూడా హ్యాట్స్ ఆఫ్ అండి, ధన్యవాదాలు. ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి, మనం ఇక్కడ స్టార్ట్ అయ్యాం. నేను ఇక్కడ స్టార్ట్ అయ్యాను. నేను ముందుకు రావాలంటే ఒక్కొక్క ర్యాంక్ రావాలంటే మనం మనసు పెట్టి మనం చేయాలంటే చేస్తాను మాత్రమే అవుతుంది. ఒకసారి ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నా. ఫస్ట్ ర్యాంక్ అచీవ్ అయ్యాం, సెకండ్ ర్యాంక్ అచీవ్డ్, థర్డ్ ర్యాంక్ అచీవ్డ్, ఫోర్త్ ర్యాంక్ అచీవ్డ్ అండ్ ఫిఫ్త్ ర్యాంక్ అచీవ్డ్ అండ్ ఫైనలీ టుడే సిల్వర్ ర్యాంక్. చూసారా? అవుతేనే ఈ ర్యాంక్ నేను ముట్టాలంటేనే అవుతుంది. ఇక్కడ టచ్ చేసామా? సో మీకు కూడా ఉంది.
మీకు కూడా సేమ్ ఆపర్చునిటీ ఉంది ఇక్కడ ఫ్రెండ్స్, అంతా కూడా హ్యాట్స్ ఆఫ్. సో నౌ లయన్ ప్రసాద్ బికమ్ ఏ సిల్వర్ ర్యాంక్. అందరికీ మీ అందరి తరపున మీ సపోర్ట్ తోటి ఐ బికమ్ ఏ సిల్వర్ అచీవర్ ర్యాంక్ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో దిస్ ఈస్ ద అల్టిమేట్ ఎంజాయ్మెంట్. అందువల్ల ఈరోజు మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నా, మీ అందరికీ గ్రీటింగ్ చేస్తున్నా. సో అందరినీ కూడా అభినందిస్తున్నాం. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూ యంగ్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫ్యూచర్, దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ టీమ్ లయన్స్. ఆల్ ద బెస్ట్, బీ రెడీ, గెట్ రెడీ. సో సీ యూ అట్ ఎయిర్కార్డ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఫ్రెండ్స్ చూశారా? థ్యాంక్ యూ అండి. మీ స్పందన కొంతమంది స్పందిస్తున్నారు, చూశారు కదా. 2 నెలల్లో సిల్వర్ ఎగ్జిక్యూటివ్. ఆ రోజు డిసైడ్ అయ్యాం, మనం ఏమయ్యాం, డిసైడ్ అయ్యాం. నా గోల్ ఏంది అంటే ఫ్రెండ్స్, ఇక్కడ 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్లు కావాలనుకున్నా సిల్వర్, గోల్డ్ అండ్ డైమండ్ అండి. సిల్వర్, గోల్డ్, డైమండ్. మధ్యలో ర్యాంక్స్ ఉన్నాయి, రూబీ ఉంది, గోల్డ్ తర్వాత ప్లాటినం ఉంది, తర్వాత డైమండ్ అవుతాం. కానీ నాకు ఎప్పుడు అదే అనుకుంటాను, అందరికీ చెప్పేవాడిని, నాకు గోల్డ్ అంటే చాలా ఇష్టం, డైమండ్ అంటే ఇష్టం, కానీ సిల్వర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పొజిషన్. అది అవుతానే ఇవన్నీ అవుతాం. కాబట్టి 3 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ర్యాంక్స్ అనుకున్నా. దీని మీద గోల్ మీరు ఇలా పనిచేసా ఫ్రెండ్స్. మనం చేసింది ఇక్కడ ఏమీ లేదు, సిస్టమ్ని రెడీ చేశాం, సంకల్పంతో పనిచేస్తున్నాం, డిటర్మినేషన్తో ఉన్నాం. 24 hours ఇదే నాకు విజన్. ఏంది, 100 మందిని కరోర్పతి చేయడము. కరెక్టా? సో అలాగా సెప్టెంబర్లో స్టార్ట్ అయిన మనం నవంబర్ 14కి సిల్వర్ అయ్యాం, నవంబర్ 14కి అయ్యాం, డిసెంబర్ 18కి ఐ బికేమ్ ఏ రూబీ అండి. డిసెంబర్ 13th 14th 15th ఎయిర్కార్డ్లో ఉన్నాం మనం. వచ్చిన తర్వాత నేను రూబీ అయినా డిసెంబర్ 18th. ఓకేనా ఫ్రెండ్స్? జనవరి ఫిబ్రవరి 18th లోపల, ఆ ఫిబ్రవరి 14th లవర్స్ డే బాగా గుర్తుండిపోతుంది నాకు. ఆ రోజు ఐ బికమ్ ఏ గోల్డ్ ర్యాంక్ అచీవర్ అండి. ఐ బికమ్ ఏ గోల్డ్ ర్యాంక్ అచీవర్. చూసారా ఫ్రెండ్స్? టైం ఎంత అండి మొత్తం టోటల్గా? 5 months. 5 months. సెప్టెంబర్ 14th టు ఫిబ్రవరి 14th జర్నీ. 5 monthsలో ఐ బికమ్ ఏ గోల్డ్ ర్యాంక్ అచీవర్. నా లక్ష్యం ఏంటి? 100 crore పది చేయాలి. కరెక్టా? నేను 2006లో ఒక సంకల్పం చేసుకొని 3 నెలల్లో నా కోరిక ఏదైతే ఉందో ఒక కారు నేను తీసుకొచ్చాను. అదే కారు నేను వెళ్తూ ఉంటే నా వెనకల 132 కార్స్ క్రియేట్ అయినాయి ఫ్రెండ్స్. 132 కార్స్ క్రియేట్ అయినాయి. ప్రూవన్. నేను ఏదైతే సాధించానో అది అందరికి కూడా ఆల్రెడీ ప్రూవన్ అయిపోయింది. అది హిస్టరీ అగైన్ రిపీట్స్. ఈరోజు ఫస్ట్ గోల్డ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక కరోర్పతి. ఫ్రెండ్స్ అర్థమైందని నేను ఏం చెప్తున్నాను మీకు? ఒక గోల్డ్ ర్యాంక్ అచీవ్మెంట్ అంటే ఓవరాల్గా ఆల్ ఇన్కమ్స్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్, మ్యాచింగ్, డైరెక్ట్ మ్యాచింగ్ ఇన్కమ్, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, రాయల్టీ, రివార్డ్, ర్యాంక్ బోనస్, ఎవ్రీథింగ్ సభీ మిల్కే కరోర్పతి. ఆల్రెడీ ప్రూవన్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే ఇక్కడ నాకు కాదు, ఇక్కడ నేను ఆల్రెడీ ప్రూవ్ చేశాను. ఒక్కటి అయిపోయింది. 100లో ప్లస్ ఎప్పుడు 100+. ఆ ప్లస్ నేను బయటకు వచ్చి 100 ఉంది రెడీగా. 1 by 1 రెడీగా ఉన్నారు. మీలోనే ఉన్నారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళనే ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. నేను రూబీ నుంచి గోల్డ్కి వెళ్ళేపాటికి మన శ్రీనివాస్ గారు ఎప్పుడో నాకు రూబీలో వచ్చి కూర్చున్నారు. నా పక్కనే చాలా కాలం ఉన్నారు. ఆయనతో పాటు ఈరోజు మన కాదర్ గారు వచ్చేసారు రూబీ ర్యాంక్. కరెక్ట్? ఆయన సీట్ ఖాళీ చేస్తానే నాయన్ సుధాకర్ గారు వచ్చి కూర్చునేసారు సిల్వర్లో. కరెక్ట్? ఇప్పుడు ఎంతో మంది సిల్వర్స్ కాబోతున్నారు, నేను ఒక్కనే కాదు ఇక్కడ. ఎందుకంటే ఇది గమనించండి ఫ్రెండ్స్, ఇది ఒక్కరిదే కాదు, ఒక లయన్ ప్రసాద్దే కాదు, ఒక జాలీ సింగ్దే కాదు, ఒక పాండా గారిదే కాదు, ఇంకెవరిదో కాదు, అందరికీ సాధ్యమే. దానికి కావాల్సింది మీకు మీ సంకల్పం, మీ డిటర్మినేషన్. ఇంత పెద్ద ఇన్కమ్, ఇంత పెద్ద రెగ్యులర్ ఇన్కమ్, డైలీ ఇన్కమ్, ఇవన్నిటి కూడా ఏం మనం చేయాలంటే దీనికి అంతటికీ కారణం ఇంత మనం సంపాదించాలంటే 5 monthsలో ఇంత అర్న్ చేయాలి అంటే ఇంత పొటెన్షియల్ ఉండాలంటే ఈ 5 monthsలో, ఈ 5 yearsలో ఇంకెంత ఎలాగుంటుంది, అనదర్ 5 yearsలో ఎలాగుంటుంది ఒకసారి గమనించండి.
బిలీఫ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీఫ్ ఇన్ యువర్ సెల్ఫ్ బాస్, బిలీఫ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీరు నమ్మితేనే అవుతుంది ఇది, అంతేకాని ఆయన ఏదో చేసుకుంటూ వెళ్ళాడులే ఆయనకు అవుతుందిలే అంటే కాదు ఫ్రెండ్స్. మీకు కూడా అవుతుంది. మీకు మీరు బిలీవ్ చేయండి, మీ శక్తి మీకు తెలిసి వస్తుంది. దానికోసం ఇక్కడ డిజైన్ చేశాం. జస్ట్ మీరు ఫాలో ద సిస్టమ్. రెడీమేడ్ అండి. ఇక్కడ మా 25 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉంది మిమ్మల్ని నడిపించడానికి. ఒక కెప్టెన్ గా ముందున్నాం. మీరు జస్ట్ దాన్ని ఫాలో అయితే చాలు. ఇదే నేను చెప్తూనే ఉంటాను ఎప్పుడు కూడా. ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ రెడీగా ఉంది. ఏంది అది ఎడ్యుకేషన్ సిస్టమ్? మీకు ఏమీ తెలియదు, మీకు ఏమీ తెలియకపోయినా కూడా రెగ్యులర్ గా జూమ్కి రండి, రెగ్యులర్ గా జూమ్కి రండి. మార్నింగ్ చూడండి, సండే మీరు రండి. సండే మీకు ఏం తెలుస్తుందండి? టెస్టిమోనియల్స్. వాళ్ళు ఎవరో మనకు తెలియదు అసలు. ఈ ప్రొడక్ట్ వాడారు, ఎలా యూజ్ అయింది, వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ వచ్చింది, ఏ డిసీజ్ మీద వాళ్ళకి పనిచేసింది, ఎంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఫ్రెండ్స్ మనకు. ఎంత అద్భుతమైన డే అది. టెస్టిమోనియల్ సెషన్ అయింది కదా. మండే వస్తానే ఈ ప్లాన్ డెప్త్ ఏంటి, ఈ ప్లాన్ లో ఎంత డెప్త్ ఉంది, ఒక్కొక్క ఇన్కమ్ తీసుకొని ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఆల్మోస్ట్ మన కుడూరు శ్రీనివాస్ గారు చేస్తారు సెషన్. కరెక్ట్. పొటెన్షియల్ ఆఫ్ ద ప్లాన్ తెలిసింది. ట్యూస్డే వస్తానే ప్రొడక్ట్ ఏంటి, దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఈ ప్రొడక్ట్ ఎలాగ వాడాలి, ఏంటి రిజల్ట్ ఏంటి, దీని డౌట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ మన ప్రొడక్ట్ సంబంధించిన బాబా గారు ఇంకొంతమంది కూడా ఈ మధ్యన యాడ్ అయ్యారు ఆయనకి. సో వీళ్ళందరూ చెప్పగలుగుతున్నారు. అందరూ ఎక్స్పెన్సివ్ పీపులే. వెడ్నెస్డే బుధవారం వస్తాను ఏమవుతుందంటే ఇది చాలా ఇంపార్టెంట్ డే, చాలా ఇంపార్టెంట్, అన్నిటికంటే కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ట్రైనింగ్ సెషన్. ఇది ఏం ట్రైనింగ్? ఇది అద్భుతమైన ట్రైనింగ్. ఈ బిజినెస్ లో మీరు జీరోతో స్టార్ట్ అయ్యి ఎవ్రీథింగ్ నేర్చుకోవడానికి ఇది చాలా అవకాశం. ఇది చాలా మంది అనుకుంటారు ఏం సార్ ఎప్పుడు అదే చూపిస్తారా, బుధవారం అదంతా తెలిసిందే కదా. కొంతమందికే తెలుసు ఫ్రెండ్స్, కొంతమందికే తెలుసు. నేను బాగా గమనిస్తున్నా. 3 stars అయినా 4 stars అయినా 5th stars అయినా కూడా చాలా మందికి ఇంకా జీరోనే ఉంది. నాలెడ్జ్ ఇంకా డెవలప్ కాలేకపోతున్నారు. ఇంకా మన వ్యాలెట్లు ఎలా ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నారు, ఎన్వైసీ వ్యాలెట్ని ఉపయోగించుకోలేకపోతున్నారు, రిజిస్ట్రేషన్ చేయలేకపోతున్నాము. ఎన్నో నేర్చుకోవాలంటే మస్ట్ అండ్ షుడ్ బుధవారం రోజు మాత్రం ఖచ్చితంగా పెన్ను పేపర్ తోటి మీరు కావాలి. దానికి SSR గారు అద్భుతంగా ఇస్తున్నారు మనకు. మీరు అనుకోవచ్చు ఏంది సార్ ఇది, ఏదో మీరు సబ్జెక్ట్ చెప్తారంటే ఇదే సబ్జెక్ట్, మీకు అదే సబ్జెక్ట్. మీరు జీరో నుంచి స్టార్ట్ చేసి మీరు కరోర్పతి కావాలి అంటే యూ మస్ట్ లర్నింగ్ వెరీ ఇంపార్టెంట్. బుధవారం వెరీ ఇంపార్టెంట్ మీకు. నేను ఎందుకు చెప్తున్నా అంటే జీరో నుంచి వచ్చి మీరు ఇండివిజువల్గా ఎదగాలి, డిపెండెంట్గా ఉండకూడదు. ఎప్పుడు మీ అప్లైనర్స్కి సార్ నాది రిజిస్ట్రేషన్ చేయండి, యాక్టివేషన్ చేయండి, నా ఎంత వచ్చింది ఇన్కమ్ మీరు చూడండి, నేను 3 star కావాలంటే ఏం చేయాలి చూడండి, ఇవన్నీ కాదు. ప్రతిరోజు రండి. 1 week అర్థం కాకపోవచ్చు, 1 month అర్థం కాకపోవచ్చు, 2 months 3 months లో అందరికీ అర్థం అవుతుంది. అర్థం కాదంటే ఏమీ లేదు ఇక్కడ. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది. అలాగే గురువారం వస్తేనే అచీవర్ స్టాక్ అండి. ఎవరు ఇక్కడ అర్న్ చేశారు అందరూ కాకుండా మేము ఇది కూడా పెట్టాం. వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఏం చేశారు, మనం కూడా కొద్దిగా మనకు ఐడియాస్ వస్తాయి. బట్ అచీవర్ స్టాక్ పెట్టాం. ఫ్రైడే వస్తే డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్, సాటర్డే నేనే వస్తుంటాను. ఆల్మోస్ట్ అందరికి ఒక బూస్టింగ్, ఒక ఎనర్జీ కావాలంటే నేను ఎనర్జెటిక్గా వస్తున్నాను. నేను ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తున్నాం మీ అందరిలో కూడా. అందరికీ సాధ్యమని నేను నిరూపిస్తున్నాం. కాబట్టి దీన్ని ఫాలో అయితే చాలు ఫ్రెండ్స్. ప్రతిదీ ఇంపార్టెంట్ సెషన్స్ ఇక్కడ, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సో మనకి లర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము ఏమైతే చేసామో మీకు అదే చెప్తున్నాం. కాబట్టి ఈరోజు మేము ఏదైతే సక్సెస్ ఉన్నామో మీరు కూడా ఫాలో అవుతే ఫాలో ద సక్సెస్ఫుల్ లీడర్, అంతేగాని ఇది వినండి ఫ్రెండ్స్. బయట మీరు ఇది వెళ్ళిన తర్వాత ఇక్కడ బూస్టప్ అయిపోయి ఏంది సార్ న్యూ యంగ్ ఏంటి, అది వెబ్సైటే పని చేయదు, ప్రొడక్టే రాదు, ఇవే కదా మీకు చెప్తారు. ఏం రాలేదు ప్రొడక్ట్. 1 month బ్యాక్ 15 days బ్యాక్ ప్రొడక్ట్ పంజాబ్లో స్ట్రైక్ ఉండి కొద్దిగా ఇబ్బంది అయింది. ఈ రోజు మీరు చూడండి, మీ లీడర్స్ దగ్గరికి వెళ్ళండి, ప్రొడక్ట్ ఇమ్మీడియట్గా ఇన్స్టంట్గా ఎవరికైతే వాళ్ళకి ప్రొడక్ట్ ఇచ్చే స్టేజ్లో మనం ఉన్నాం. అసలు ప్రొడక్ట్ రాలేదని ఎంతో మంది వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కూడా ఇదే నా సమాధానం. అలా ఏం చెప్తారు, మళ్ళీ ఎదుక్కుంటూ పోతూనే ఉంటారు ఇంకొక చోట, ఎక్కడా ఏమీ లేదు. ఈరోజు మీరు ఎవరైనా కూడా ఛాలెంజ్ చెప్తున్నా, నేను 200 జాయినింగ్స్ తీసుకురండి, నేను 400 ప్రొడక్ట్ ఇచ్చేస్తున్నాను. శ్రీనివాస్ గారు ఇస్తారు, ఖాదర్ గారు ఇస్తారు,
ఇంకా మీ అప్లై మీ ఆల్మోస్ట్ మీ 5th స్టార్స్ దగ్గర అందరి దగ్గర రెడీ ప్రొడక్ట్. ఇంకా ఈ వీక్లో ఇంకా ఎంతో మంది ప్రొడక్ట్ అన్లిమిటెడ్గా ఉంటుంది. సఫిషియంట్ ప్రొడక్ట్ మీ దగ్గర ఉంటుంది. డోంట్ వరీ ఫ్రెండ్స్. చూడండి, నెల రోజుల క్రితం ఉన్న మీకు ఒక ఒపీనియన్, ఈరోజు ఆ ఒపీనియన్ మారిందా లేదా? నమ్మకం ఉండాలి ఎప్పుడు కూడా. ఈ రోజు ఏమొచ్చిందంటే సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చింది. దాదాపు 10 days నుంచి సాఫ్ట్వేర్. ఏ ప్రాబ్లం ఇది అంటే మనం లాంచీలకు వెళ్ళిపోతున్నాం. సో ఈ సాఫ్ట్వేర్ మనకు పని చేయదు. INR కూడా మనకు కావాలి. INR లో బిల్డ్ అవుతాను సాఫ్ట్వేర్. సో ఎవ్రీథింగ్ మన ఇల్లుని సర్దుకున్నప్పుడు కూడా మన టైం పడుతుంది. ఫోన్ పే లేకపోతే బ్యాంక్ అన్ని యాప్స్ కూడా అప్గ్రేడ్ అయ్యేదానికి కొన్ని నిలిపేస్తుంటారు, ఆపేస్తుంటారు. కొన్ని కోట్ల మంది ఉండే కస్టమర్స్ యాప్స్ కూడా. అట్లా ఇక్కడ స్లోగా అవుతాంది. ఆల్మోస్ట్ అలా అయిపోయింది. ఈ రోజు చాలా ఫాస్ట్ గా ఉన్నాం. ఈ రోజు మీరు గుడ్ న్యూస్ వినిపోతారు. ఈ రోజు ఈవినింగ్ లోపల ఎవ్రీథింగ్ మన సాఫ్ట్వేర్ న్యూ ఎరాలోకి వెళ్ళిపోతుంది. వర్షన్ 2లోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఈరోజు ఏదైతే అసహనంతో ఉన్నామో అసహనం అంతా కూడా కంప్లీట్ గా వెళ్ళిపోతుంది. సహనంతో ఉంటేనే సాధ్యమవుతుందండి ఏదైనా కూడా. సహనం ఇంపార్టెంట్. మనం ఒక గోల్తో వచ్చినాం ఇక్కడ. ఆ గోల్ నెరవేర్చుకోకుండా చిన్న వాటన్నిటికీ కూడా మనం ఆలోచిస్తుంటే మనం ముందుకు వెళ్ళలేం ఫ్రెండ్స్. ఒక ఫ్రంట్ స్టెప్ మనం ముందు అడిగి వెళ్ళలేం ఫ్రెండ్స్. మేమైతే అలాగే ఉంటాం. ఏదైనా పట్టుకున్నామా 100% నమ్మకంతో ఏంది పని ప్రొడక్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. అది చాలు మనకు, అంతే. ఇదొక్కటి చాలు నమ్మకం. ఈ ప్రొడక్ట్ చాలు. ప్రపంచంలో వెళ్ళిపోవచ్చు మనం. ఈ రోజు మీ ఊర్లో కాదు, మీ డిస్టిక్ లో కాదు, మీ స్టేట్ లో కాదు, మీ మొత్తం ఇండియా కాదు, ఇండియా దాటి ఆల్ కంట్రీస్ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మీరు నోట్ చేసుకోండి నా మాటలు. ఎన్నో కంట్రీస్కి వెళ్ళిపోతున్నాం మనం. ఈ ఇయర్లోనే మీరు చూడబోతారు. అసలు అంత పొటెన్షియల్ ఉంది ఈ బిజినెస్ లో, అంత పొటెన్షియల్ ఉంది ఇక్కడ, అంత వండర్స్ క్రియేట్ చేయబోతున్నాం మనం. ఆ రోజు కేవలం ఇన్సూరెన్స్ కొన్ని సెగ్మెంట్ పీపుల్కే, కానీ ఇది హెల్త్ అనేది ప్రతి పర్సన్ కి కూడా మీరే చూడబోతారు. కొంతమంది ఫ్రెండ్స్ నాకు చెప్తుంటారు, సార్ హైదరాబాద్కి వెళ్ళాను సార్, పలానా టాప్ మోస్ట్ మన ఎక్స్ సీఎం గారికి ఇవ్వబోతున్నాం అన్నారు. ఆయనకి అవసరమే, ఇస్తారు. కొద్దిగా వెయిట్ చేయండి, ఒక 1 month వెయిట్ చేయి, ఎవరికైనా ఇద్దాం. మన పిఎం కూడా ఇవ్వచ్చు, మనం ఎవరికైనా ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ ప్రొడక్ట్ అందరికీ అవసరమైన ప్రొడక్ట్ ఇది. ఇదొక్కటి అర్థం చేసుకోండి మీరు. ఇదొక్కటి చాలు మీకు. ప్లాన్ అద్భుతం. ఆ ప్లాన్ బాగుంది కాబట్టి ఈ 5 months లో మీ ముందు నేను మాట్లాడుతున్న లైన్ ప్రసాద్ బికమ్ ఎ గోల్డ్. ఈ రోజు మీకు ఇంకొక గ్యారంటీ చెప్తున్నాను. ఈ రోజు నేను గోల్డ్ అయినానంటే నాకు పైన ఉన్న అప్లైనర్స్ కానీ వాళ్ళ దగ్గర నేను సపోర్ట్ తీసుకున్నానా? లేదు, మనమే క్రియేట్ చేశాం. ఇంకొక ప్రూఫ్ మీకు ఇది. ఇలాంటి ఒక టీం, ఒక అద్భుతమైన టీం మనకుంటే, నేను అప్లైనర్ గురించి ఆలోచించట్లేదు ఫ్రెండ్స్. మీరు చాలా మంది మిస్టేక్ అవుతుండేది ఇక్కడే. సార్ నా అప్లైనర్ నాకు ఏమి ఇవ్వలేదు, ఆయన ఏదో చెప్పారు కానీ ఆయన చేయలేదు, నేను ఇలాగే ఉంటా, నేను చెయ్యను. చేయకపోతే ఎవరు పోతారు? మనం పోతాం అంతే. ఆయన ఇవ్వలేదు, మీరు క్రియేట్ చేసుకోండి. నమ్మారు, సరే ఇవ్వలేదు, వదిలేయండి, మీరు క్రియేట్ చేసుకోండి. లైఫ్ మీది. ఓకేనా ఫ్రెండ్స్? మీది. మన లైఫ్ మందిది. మనం బాగుంటే మన ఫ్యామిలీ మెంబర్స్ బాగుంటారు, మన పిల్లలకి ఎడ్యుకేషన్, మన పిల్లలకి భవిష్యత్తు, మన ఫ్యామిలీకి భవిష్యత్తు మనం ఇవ్వాలంటే మనం డిసైడ్ కావాలి. అంతేగాని చిన్న వాటికి మనము అనవసరంగా అసహనంగా ఉంటే ఏమవుతుంది? ఏముండదు. ఈరోజు పని చేయలేని వెబ్సైట్ రేపు ఫాస్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు ఇలా కొడితే అలాగే అయిపోతాను. అది కూడా వస్తుంది, అది కూడా మీరు చూడబోతారు. అంతేగాని ఏంది సార్ ఆ పక్కన చిన్న కంపెనీ వాడు ఫాస్ట్ గా ఉంది, మంది కూడా ఫాస్ట్ అవడానికే ఫ్రెండ్స్ ఇది రెడీ అవుతుంది. ఎవ్రీథింగ్ పక్కా అవుతుంది. ప్రీ లాంచ్ అంటూనే ఉన్నాం మనము. మన కంపెనీ 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాలేదు. మీరు చూడబోతారు, ఒక అద్భుతాన్ని చూడబోతారు. ఓకేనా ఫ్రెండ్స్? ఎంతో మీతో షేర్ చేసుకోవాలనుకుంటా. కాబట్టి ఫైనల్ గా మీరు డిసైడ్ కాదు. కలిసి వెళ్తున్నాం, కలిసి జర్నీ చేస్తాం, మాతో ప్రయాణించండి. అంతే, చాలా అంతే. ఇక్కడ ఒక కెప్టెన్ గా ఉన్నాం. ధీరే మనం వెళ్తూ ఏమవుతుందంటే ఈ ఎక్స్ప్రెస్ స్లోగా ప్యాసింజర్ వెళ్ళిపోయి సూపర్ ఫాస్ట్కి వెళ్ళిపోయి శతాబ్ది ఎక్స్ప్రెస్ ఫాస్ట్ తోటి మనం వందే భారత్ కంటే మించి మనం వెళ్ళబోతాం. కాబట్టి మీరందరూ కూడా మీ సీట్ మీరు రిజర్వ్ చేసుకోండి, కూర్చోండి. నడిపించడానికి మేము రెడీ. ఆర్ యు రెడీ? మీరు రెడీనా? మీరు డిసైడ్ చేసుకోండి. సో ఫైనల్ గా శ్రీరాజ్ గారు, నేను ఒక ఇమేజ్ పెట్టాను మీకు. గాడ్ అనేది బిగ్ ఆపర్చునిటీ అండి. ఇక్కడ బిగ్ ఆపర్చునిటీ. గాడ్ డస్ నాట్ గివ్ ఎనీవన్ టు $billions అండి. డైరెక్ట్ గా దేవుడు మనకి ఏమి $billions ఎవరికి కూడా ఇవ్వడండి.
కానీ దేవుడు ఇస్తాడు మనకు. సహనంతో ఓడిపోయి ఆటను కూడా గెలవచ్చు. సహనంతో ఉంటే ఆటను కూడా గెలవచ్చు. హియర్ ఈజ్ ఎ బిగ్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. సో గాడ్ డస్ నాట్ గివ్ ఎనీవన్ మిలియన్స్ డాలర్స్ డైరెక్ట్లీ ఇవ్వడండి. బట్ ఎస్, హీ డస్ ప్రొవైడ్ ఆపర్చునిటీ టు అర్న్ డైరెక్ట్లీ మిలియన్స్ టు ఈచ్ అండ్ ఎవరీ పర్సన్. అట్లా మీరు కూడా ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఒక అద్భుతమైన ఒక ఆపర్చునిటీ మన చేతిలో ఉంది. సో దీన్ని మీరు తీసుకున్నారంటే అందరూ కూడా సక్సెస్ అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ ఉండాలండి. సో ఓవర్ టు మిస్టర్ శ్రీనివాస్. చూడండి, మీ అందరితో మాట్లాడుతుంటే నాకు యాక్చువల్గా కాఫ్ వచ్చేదండి, మొత్తం పోయింది. నా డిటర్మినేషన్ అంతే. నాకు మొత్తం మనకు యూనివర్స్ కూడా మనకు పనిచేస్తుంది, నాకు సపోర్ట్ చేస్తుందండి. ఈరోజు అంత సపోర్ట్ చేసింది, చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you. Excellent, sir. Extraordinary. Awesome, sir. Awesome presentation. Maku edaithe awesome session, sir. Really, we are really excited, sir. Enta happy ga undante ippide manam oka clip code చూపించారు సార్. ఎస్ అండి, నిజంగానే దేవుడు డైరెక్ట్ గా వచ్చి మనకు మిలియన్స్ మనం చేయలేడు. మిలియన్స్ ఆఫ్ మనీని మనకి ఇవ్వడు. డాలర్స్, అదే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అంటే దట్ మీన్స్ మనీ. కానీ ఒక రూపంలో వచ్చి, అంటే ఏదో ఒక ఆపర్చునిటీ రూపంలో వచ్చి మనకు అది ఇస్తారు. అది ఈరోజు నాకైతే చెప్తున్నాను, నేనైతే బ్లైండ్లీ సార్ని ఫాలో అవుతాను. అంటే ఒక దేవుళ్ళలాగా ఇప్పుడు నాకు మన లైన్ ప్రసాద్ సార్ వచ్చి ఈరోజు ఈ ఆపర్చునిటీ ఇచ్చి దాని ద్వారా నేనొక్కడిని కోటీశ్వరుని కావటం కాదు, నేనొక్కడిని కాదు, నాతో పాటు సార్కి ఏ విధంగా అయితే 100 మందిని చేయాలని ఉందో మేము కూడా మేము కూడా సార్ని, అంటే జస్ట్ ఆయన ఏం చేస్తున్నారు ఫాలో అవటమే. సార్ ఒక మాట చెప్పారు, ఆయన జస్ట్ మేము ఇందాక మన ఎవరైతే మన రవి సార్ ఒక మాట చెప్పారు, సక్సెస్ అంటే లైన్ సార్ అండి. సీరియస్ చెప్తున్నాను, నేను సార్ని గత 3 సంవత్సరాలుగా చూస్తున్నాను. నేను సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు లైన్ ప్రసాద్ సార్. సీరియస్లీ, లీడర్ ఈజ్ ఈక్వల్ టు లైన్ ప్రసాద్ సార్. అసలు ఏదైనా సరే ఆయనతో జస్ట్ ఫాలో అయితే మనం అయిపోతాం. అది నేను చాలా బ్లైండ్గా ఫాలో అయ్యాను. అందుకే ఈరోజు ఇంతకు ముందు నేను సక్సెస్ అనేది చూసాం, కాదంటలేదు. బట్ ఇక్కడ ఎలా చూస్తున్నామో తెలిసిన, నేను ఒక్కడనే కాదు, నాతో పాటు 100 మందిని తయారు చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెంట్ని సార్ బిల్డ్ చేశారు. అది ఆయన ప్రూవ్ చేసి చూపిస్తున్నారు. ఏదో ఊరికలా వెళ్ళిపోవటం కాదు, చెప్పటం కాదు, ప్రూవ్ చేసి చూపిస్తున్నారు. అటువంటి లీడర్తో ఉన్నాం సార్. ఇక్కడ మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇండియాలో మనతో స్టార్ట్ అయిన వాళ్ళు లైన్ సారు మేమిద్దరు స్టార్ట్ చేసినప్పుడు ఇంకొక మాకంటే ముందు ఒక ఆయన స్టార్ట్ చేశారు ఇక్కడ మన సౌత్ ఇండియాలోని. ఈ రోజుటికి 1 స్టార్ కాలేదు. నేను చాలాసార్లు చెప్తున్నా ఈ పాయింట్. అంటే మొదలెట్టడం కాదు ఇంపార్టెంట్, దాన్ని ఎలా నడిపిస్తున్నాం అది ఇంపార్టెంట్. ఆ నడిపించే నాయకుడే సరైన లీడర్. అది మన లైన్ ప్రసాద్ సార్. బికాస్ ఆఫ్ హిస్ గైడెన్సీ, ఆయన యొక్క లీడర్షిప్లోనే ఈరోజు ఇండియాలో ఎవరు సాధించినటువంటి ఎన్నో అచీవ్మెంట్స్ మన యొక్క లైన్స్ టీమ్ సాధించింది. దట్టు చాలా తక్కువ పీరియడ్. ఎంతో తెలుసిన, ఓన్లీ 5 months. ఆల్రెడీ ఇంచుమించు 1 year గా ఉండేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు నార్త్ ఇండియాలో. అంటే నేను తక్కువ ఎక్కువ గురించి మాట్లాడట్లేదు, అందరూ ఒకటే. కానీ దాన్ని నడిపించే విధానం ఉంటుంది చూడండి, అది వెరీ ఇంపార్టెంట్. సో అది మనకు లైన్ సార్ చేసి చూపిస్తున్నారు. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఒక లెజెండరీ లీడర్ని మనం చూసాం. ఆయన చేస్తున్న పనులు, ఆయన ఏం చేశాడు, ఎలా ముందుకెళ్ళాడు, ఆ విషయాలన్నీ కూడా మనందరికీ చెప్పడం, ఆ డిటర్మినేషన్ కావచ్చు, ఆయన తీసుకుని వెళ్తున్న విధానం. నిజంగానే ఇంతవరకు ఏ కంపెనీలో కూడా మేము ఇప్పుడు సార్ అయితే ఏదైతే చెప్తున్నారో మార్నింగ్ సెషన్స్ని ఎంత క్వాలిటీగా డిజైన్ చేశారంటే అంత క్వాలిటీగా అండి. ఎవ్రీ టైం ఆయన తపనంతా అలాగే ఉంటుంది. ఎలా వెళ్ళాలి, ఎవరికి ఏ విధంగా మనం చేయాలి, ఏ టీంని ఎలా పైకి తీసుకురావాలి, ఎన్నిసార్లు మాట్లాడుతుంటాం. ఇది ఊరికి ఒక్కసారిగా జరిగే పని కాదు. ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఇది. సో అందుకోసమే ఇంత అద్భుతమైన విజయాలు అందుకుంటున్నాం. సో ఆయన డెడికేషన్కి, ఆయన హార్డ్ వర్క్కి హ్యాట్స్ ఆఫ్. అందుకే ఆయన్ని ఫాలో అవుతూ మేము కూడా వెళ్తున్నాం. అటువంటి లీడర్షిప్లో మీరంతా ఉన్నందుకు మీరు బ్లైండ్గా ఈరోజు ఫిక్స్ అయిపోండి. ఇప్పటి వరకు ఏం చేయకపోయినా పర్లేదు. సార్ ఒక మాట చెప్పారు, ఒకప్పుడు అంటే మనకు ప్రోడక్ట్ రాలేదు అనే ఒక పెద్ద దాన్ని చూపించేవాళ్ళు. ఇప్పుడు ప్రోడక్ట్ అనేది అసలు నథింగ్. ఎన్ని కావాలో చెప్పండి. నా దగ్గర ఇప్పుడే ఇంచుమించు 750 ప్రోడక్ట్స్ నా దగ్గర ఉన్నాయి. 750, 1, 2 కాదు. అంటే ఒకప్పుడు అసలు అయ్యో ప్రోడక్ట్ వస్తే
అవన్నీ జస్ట్ చిన్న చిన్నవి, వాటిని దాటుకుని వెళ్ళిపోయినాం. అలాగే లైన్ సార్ ఇంకో పాయింట్ చెప్పారు, ఇప్పుడు ఏదో సాఫ్ట్వేర్ అలా ఉంది, ఏం పర్లేదండి, ఇది మనకి ఇంకా అద్భుతంగా కాబోతుంది. సో ఇవన్నీ కూడా చిన్న చిన్నవి, వాటిని చూస్తూ ఆగిపోకండి, పరిగెడదాం. సార్ని పట్టుకుంటే చాలు, అది మాకు ఆల్రెడీ మాకు యాక్సెప్ట్ తెలిసిపోయింది, మాకు అది ప్రూవ్ అన్నది. సో ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మనం అందరం, సార్ లైన్ సార్ మాకు ఇవేం ప్రాబ్లమ్స్ లేవు సార్, అసలు మేము అవి ఎప్పుడు పట్టించుకోలేదు. మన టీం అంతా కూడా ఇక్కడ ఉన్న 534 మంది కూడా ఏదో చిన్న చిన్న వాటిలో ఎవరన్నా ఒకరు ఇద్దరు ఆలోచించుంటారేమో, కానీ మేము ఎవ్వరం కూడా అలా లేము సార్. అందరం కూడా మిమ్మల్ని చూసాం, మిమ్మల్ని చూస్తూ పెరుగుతున్నాం. ఈ యొక్క 5 నెలల్లో మేమందరం కూడా మీలాగా తయారవుతున్నాం. డెఫినెట్లీ మేము మీతో మీ వెంటనే ఉంటూ అందరం కూడా, మీరు ఏదైతే 100 మందిని తయారు చేస్తున్నాం, మేము కూడా 100 మందినో 5 మందినో 10 మందిని మాతో కూడా కోటీశ్వరులు తయారు చేసుకుంటూ మేమవుతూ ముందుకు వెళ్తాం సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు సెషన్ మాత్రం మాకు ఇంత గొప్ప ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన దానికి మీకు హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మేమైతే నిజంగా టేక్ ఏ బౌ సార్, టేక్ ఏ బౌ. ఇటువంటి టీంలో ఉన్నందుకు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మరొక్కసారి మన ఎంటైర్ టీం తరపున మీకు లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్. సో డెఫినెట్లీ మిమ్మల్ని ఫాలో అవుతూ ముందుకు వెళ్తాం సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.